మట్టి కవి, మానవత్వం ఉన్న కవి అందశ్రీ, తెలంగాణ బిడ్డ. మరి చదివితేనే కవితలు వస్తాయని మనం చదువుకుంటేనే గొప్పవాళ్ళం అవుతామని కాకుండా ఎక్కడ ఉన్న ప్రకృతిని మరి ప్రకృతితో మమేకమై ప్రకృతితో పరవశించినట్లయితే మనకు ప్రకృతే మనల్ని పుట్టించింది, ప్రకృతే మనకు అన్నీ నేర్పిస్తుంది. చదువుకోకపోతే పెద్ద గొప్పవారం కాలేమని మనం అనుకుంటాం, కానీ ప్రకృతితో మమేకమై మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఈ ప్రపంచానికి తెలియజేసినట్లయితే అదే మన జ్ఞానం, అదే మన జీవం. కానీ ఏదో కావాలని పోతాం, ఉన్నది విడిచిపెట్టి బతుకుతాం. కానీ దొరికింది దొరికినట్టు మన యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి వివరించినట్లయితే ప్రపంచం చైతన్యమై ఈరోజు ఇలా ఘనంగా కీర్తింపబడ్డటువంటి మన అందశ్రీ, ఈవెన్ సీఎం చేతుల మీదుగా సీఎం స్వయంగా వచ్చి పాడెమోసేటువంటి మరి ఏ అధికారికి లభించినటువంటి గొప్ప మరి కీర్తి లభించినటువంటి అందశ్రీకి మరి పాదాభివందనాలు తెలియజేస్తూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిద్దాం. ఇలా ఎన్నో పాటలు మానవత్వం మరి కరువైపోతుందని, ఇలా మనుషుల్లో మానవత్వం కరువైపోయి అనేక లొల్లులు కొట్లాటలు పెట్టుకుంటున్న సందర్భం ఉంది. మరి మానవత్వం ఉన్న మనిషి ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు. దయచేసి మరి మానవత్వంతో బతకాలని గుర్తు చేసినటువంటి కవి మన అందశ్రీ. అలాగే మహిళల గురించి పొద్దున లేస్తే మహిళ గురించి మంచిదని మొక్కుతాం, కానీ మనం వాస్తవిక దృక్పథంలో జరిగేటువంటి విషయాలు వేరే ఉంటాయి. దాన్ని మరి ఉన్నట్లుగా మరి కవి మన పాట రూపకంగా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర గీతం, మళ్ళీ అలాగే ఇలా గుప్పిట బట్టి ఎదురుగా వచ్చే గుళ్ళని సైతం గుప్పిట బట్టి విసిరేస్తామని చెప్పి ఇలా తెలంగాణ యువతను మరి ఉరకలెత్తించి తెలంగాణ రావడంలో మరి ప్రముఖ పాత్ర వహించినటువంటి మన అందశ్రీ గారికి నిజంగా నేను మానవత్వంతో ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా మానవత్వంతో మరి ముందుకు కదలాలి. మరి అందశ్రీని ఆదర్శంగా తీసుకొని ముందుకు కదులుదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జోహార్ అందశ్రీ, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ.